మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. ఫైనల్గా ఏమన్నదంటే సామాజిక న్యాయం అన్నది. ఓకే, సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, సిక్కులకు కావచ్చు, బౌద్ధులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? మరీ ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చెప్పబడతా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రజలందరూ కూడా ఒక ప్రశ్న అడగమంటున్నారు మిమ్మల్ని. గత ప్రభుత్వాలన్నీ కూడా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిండ్రమ్మా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంటే రెడ్డి పోతే రావు, రావు పోతే రెడ్డిల ప్రభుత్వమే నడుస్తా ఉన్నది. కనీసం మీ పార్టీ అన్నా కూడా అట్లీస్ట్ దళితుడిని కాకపోయినా ఒక బీసీనైనా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రకటన విడుదల చేయండి. తద్వారా మీరు ప్రజల మన్ననలు చూరగొంటారు, ప్రజల మనసులో నిలిచిపోతారని చెప్పేసి కోరుతా ఉన్నారు. కానీ నిన్న కవిత మాట్లాడుతూ చెప్పగానే చెప్పింది, నేను మీ అందరికీ అమ్మలాగా ఉండాలనుకుంటాను, అమ్మ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటా ఉన్నాను,